పాకిస్తాన్ పిచ్చిదైపోయింది. అక్కడి నాయకులు జాంబీల్లాగా బిహేవ్ చేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు బిలావల్ భుట్టో. వీడు ఇంతకు ముందు పాకిస్తాన్కి ఫారెన్ మినిస్టర్, ఇప్పుడు కాదు. కానీ పాకిస్తాన్లో వీడు ఒక ఇంపార్టెంట్ లీడర్. అయితే రీసెంట్గా వీడు మీటింగ్లో అంటాడు, ఇండస్ నది నీళ్లు మావి, దాన్ని ఆపే హక్కు ఇండియాకు లేదు. ఆ నదిలో పారితే నీళ్లు పారాలి లేదా భారతీయుల రక్తం పారాలి అని వార్నింగ్ ఇస్తున్నాడు. మిగతా వాళ్ళైతే ఇండియా ఈ విధంగా వాటర్ ఆపడం కరెక్ట్ కాదు, ఇది యాక్ట్ ఆఫ్ వార్, మేము ఇండియా పైన యుద్ధాన్ని చేస్తాము, ఇండస్ నది పైన ఇండియా కట్టిన డ్యామ్స్ అన్నిటినీ కూలగొడతామని బెదిరిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయితే ఇంటర్నేషనల్ మీడియా ముందు తన పరువును తీసుకోవడమే కాదు, దేశం పరువు కూడా తీశాడు. వీడు వరల్డ్ మీడియా ముందు ఎస్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది అని ఒప్పుకున్నాడు. అంతేకాదు, మేము అమెరికా ఆదేశాల మేరకే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అమెరికాను కూడా ఇరికించాడు. లాస్ట్ 2 days నుంచి వీడు మన ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, ఇండియాను నాశనం చేస్తాము అన్నాడు. ఇప్పుడేమో టోన్ మార్చి లేదు లేదు మేము ఇండియాతో కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్తున్నాడు. అరే ఓ లుచ్చే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నిన్ను సీరియస్గా తీసుకోదు. నువ్వు జస్ట్ 1 day ముందు ఇండియా పైన న్యూక్లియర్ ఆయుధాలు వేస్తాము అని చెప్పావు. ఇప్పుడు సడన్గా టోన్ మార్చి మేము డిస్కషన్లకు రెడీగా ఉన్నామని చెప్పడం ఏంటి? అసలు మీతో డిస్కషన్లు చేస్తామని ఇండియా ఎప్పుడు చెప్పింది? ఈ వీడియో చూస్తున్న దేశభక్తులందరికీ చెప్తున్నాను, ఇండియా ఈసారి పాకిస్తాన్ని వదిలేలా కనిపించట్లేదు. మోడీ అండర్లో నయా భారత్ పాకిస్తాన్కి దాని ఔకాత్ని చూపిస్తుంది. చాలా మంది పెహల్గాం దాడి జరిగిన వెంటనే మన మిలిటరీ ఫాస్ట్గా పాకిస్తాన్ పైన యాక్షన్ తీసుకోవాలి అని కోరుకున్నారు. మోడీ గారు ఎందుకు ఇంకా ఏం చేయట్లేదు, మన వాళ్లకు చేత కావట్లేదా అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇండియా మిలిటరీ యాక్షన్ కంటే డిప్లొమాటిక్ వారే బెటర్ అని ముందు దాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముందుగా మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాము. ఈ ట్రీటీ పాకిస్తాన్కి ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ బతుకుదెరువు మొత్తం ఇండియా నుంచి ఫ్లో అవుతున్న ఈ ఇండస్ నది పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ఇండియా కొట్టిన డిప్లొమాటిక్ దెబ్బకి పాకిస్తాన్ అల్లాడిపోయింది. మీరు చెప్తే నమ్మరు, పాకిస్తాన్ ఎకానమీ మొత్తం వాళ్ళ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళ అగ్రికల్చర్ మొత్తంలో 80% ఇండస్ రివర్ వాటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు ఆ వాటర్ని ఆపేశాము. ఇది వాళ్ళకు మామూలు దెబ్బ కాదు. ఈ వాటర్ని మనం ఆపేస్తే ఎటువంటి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆటోమేటిక్గా ఆకలి చావు చేస్తుంది. అయితే పాకిస్తాన్లోని సామాన్య ప్రజల్ని చంపాలి అనుకోవడం మన ఉద్దేశం కాదు. కానీ అక్కడి ప్రజలు, వాళ్ళ ప్రభుత్వం, ఆర్మీ చేస్తున్న అన్యాయాల గురించి తెలుసుకోవాలి. వాళ్ళు తమ ప్రభుత్వం పైన, ఆర్మీ పైన తిరగబడాలి. అదే మన మెయిన్ గోల్. ఆల్రెడీ ఆ మూమెంట్ పాకిస్తాన్లోని ప్రజల్లో స్టార్ట్ అయింది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం బలోచిస్తాన్ ఆర్మీ మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసింది. ఈసారి బలోచిస్తాన్ ఆర్మీ దాదాపు 10 మంది పాకిస్తాన్ సైనికుల్ని అంతం చేసింది. పైన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పైన పాకిస్తాన్ ఉగ్రదాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ పాకిస్తాన్ పైన ప్రెజర్ని పెంచుతుంది. ఇక పాకిస్తాన్ ఇంటర్నల్ విషయాలకు వస్తే, ఇదిగో ఈ సింధ్ అనే ప్రాంతంలో ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా భారీ లెవెల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? పాకిస్తానీ గవర్నమెంట్లోని ఇంపార్టెంట్ మెంబర్స్ అందరూ ఇదిగో ఈ పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంటారు. అయితే పాకిస్తాన్ యొక్క మ్యాక్సిమం రిజర్వ్స్ అన్నిటినీ ఈ పంజాబ్ ప్రాంతమే అనుభవిస్తుంది. అయితే రీసెంట్గా వీళ్ళు మన ఇండియా నుంచి వచ్చే ఇండస్ రివర్ పైన ఈ పంజాబ్ ప్రాంతంలో ఒక డ్యామ్ కడుతున్నట్టుగా ప్రకటించారు. ఈ నది పంజాబ్ గుండా ట్రావెల్ చేసి సింధ్ అనే ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా ఈ నది వాటర్ పైన డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు దీనిపైన డ్యామ్ కట్టేస్తే ఈ కింద ఉన్న సింధ్ వాళ్లకు వాటర్ రావు. దాంతో పంటలు ఎండిపోతాయి, తాగడానికి నీళ్లు కూడా దొరకవు. అసలే ఈ నదిలో వాటర్ లెవెల్ గత కొన్ని సంవత్సరాలుగా భారీగా తగ్గింది. ఆ తగ్గిన వాటర్ని ఇప్పుడు పాకిస్తాన్ పంజాబ్ ఆపాలని చూస్తుంది. అందుకే గత కొన్ని రోజులుగా ఈ సింధు ప్రజలు పాకిస్తాన్లోని పంజాబ్ పైన ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ డ్యామ్ కట్టడానికి వీల్లేదంటూ భారీ ఎత్తున గొడవ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మన ఇండియాను హర్ట్ చేసింది. దాంతో మనం ఈ నదిని పైనుంచే కట్ చేసేసాం, పైనే ఆపేశాం. దాంతో ఇప్పుడు పంజాబ్ ఎండిపోతుంది, ఈ సింధు ప్రాంతం కూడా ఎండిపోతుంది. కానీ దీని అంతటికి కారణం ఎవరు? పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ అక్కడి ఆర్మీ. ఈ విషయాన్ని ఇప్పుడు పాకిస్తానీ ప్రజలు మెల్లమెల్లగా రియలైజ్ అయ్యి వాళ్ళ ప్రభుత్వం పైన తిరుగుబాటు స్టార్ట్ చేస్తున్నారు. మొత్తంగా ఇండియా తీసుకున్న ఈ స్టెప్తో పాకిస్తాన్ అల్లకల్లోలం అయిపోయింది. అయితే మోడీ పాకిస్తాన్ని ఇక్కడికే వదిలేస్తాడు అనుకుంటున్నారా? నో.
ప్రజెంట్ ఈ ఇండస్ రివర్ పైన ఎక్కువగా డ్యామ్స్ లేవు, 1-2 ఉన్నాయి. వాటితో మనం ఈ రివర్ యొక్క కంప్లీట్ వాటర్ని ఆపలేము. బట్ ఎంతో అంత ఆపి వాటర్ని డైవర్ట్ చేసి పాకిస్తాన్ని ఎండగట్టగలం. కానీ మోడీ అక్కడితో ఆగకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఈ నది పైన పెద్ద పెద్ద డ్యామ్స్ని కట్టేందుకు ఆర్డర్ని పాస్ చేశాడు. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో ఈ నది వాటర్ని మనం కంప్లీట్గా ఆపేయబోతున్నాం. ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. కేవలం ఈ ట్రీటీని సస్పెండ్ చేసినందుకే పాకిస్తాన్ ఏడుపు మొదలుపెట్టింది. అదే ఈ నది మొత్తాన్ని ఆపేస్తే పాకిస్తాన్కి అంతం ఖాయం. అక్కడితోనే అయిపోలేదు. ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే మోడీ పాకిస్తాన్ పైన ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడని అతిపెద్ద మిలిటరీ యాక్షన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. కానీ ఇతర దేశాలు బిహేవ్ చేస్తున్న తీరును చూస్తే అది మనకు క్లియర్గా తెలుస్తుంది. 2 రోజుల క్రితం అమెరికా అండ్ ఇజ్రాయెల్ నుంచి పెద్ద పెద్ద యుద్ధ విమానాలు డైరెక్ట్గా ఇండియాకి వచ్చి ల్యాండ్ అయి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయాయి. కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పేదేమిటంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ కొన్ని అడ్వాన్స్ ఆయుధాలను ఇండియాకు ఇచ్చి వెళ్ళాయి అని. రెండవది, ఇది చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా రష్యా తమ సిటిజన్స్కి ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ తగ్గేంత వరకు పాకిస్తాన్కి వెళ్ళకూడదు అని నోటీస్ జారీ చేసింది. జాగ్రత్తగా వినండి, పాకిస్తాన్కి వెళ్ళకూడదు అని నోటీసులు జారీ చేసింది, ఇండియాకు వెళ్ళకూడదని కాదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రష్యా ఇలా తమ దేశ పౌరులకు వేరే దేశం వెళ్ళకూడదు అని ఎక్కువగా నోటీసులు పంపదు. ఇలాంటివి వెస్టర్న్ దేశాలు, అమెరికా చేస్తూ ఉంటాయి. కానీ రష్యా లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళ దగ్గర సీక్రెట్ సర్వీస్ నెట్వర్క్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి దేశం పాకిస్తాన్కి వెళ్ళకూడదు అని చెప్తుంది అంటే పాకిస్తాన్ పైన ఇండియా చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతుంది అని అర్థం. నిజం చెప్తున్నాను, 2 దేశాల మధ్య గొడవ జరిగినప్పుడు ఇప్పుడు మన ఇండియాకు వచ్చినంత సపోర్ట్ ఏ దేశానికి రాలేదు. రష్యా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాలు ఇండియాను సపోర్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్కి ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ పాకిస్తాన్ ఓనర్ అయిన చైనా కూడా వీళ్ళను దూరం పెడుతుంది. ఎందుకంటే ఈ విషయంలో చైనా కూడా పాకిస్తాన్ని కాపాడలేదు. ఈవెన్ ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఇరాన్, టర్కీ లాంటి దేశాలు మేము మీడియేషన్ చేస్తాము, ఈ గొడవ సర్దుమణిగేలా చేస్తాము అని ఆఫర్ చేస్తున్నాయి. కానీ ఇరాన్లో సొంత పరిస్థితే సరిగా లేదు. వాళ్ళు మనకేం హెల్ప్ చేస్తారు? పైగా ఇండియా పాకిస్తాన్తో ఎటువంటి డిస్కషన్లు చేయడానికి రెడీగా లేదు. ఇన్ని రోజులు మనం పాకిస్తాన్ని క్షమిస్తూ వచ్చాము. కానీ ఈసారి మోడీ పాకిస్తాన్ని పాతాళంలో తొక్కడానికి రెడీ అయిపోయాడు. ఇజ్రాయిల్ అయితే మన ఇండియాకు హెవీగా సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఇజ్రాయిల్ చెప్పేదేమిటంటే ఇండియాపై జరిగిన దాడి వెనకాల హమాస్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు అని. నిజంగా ఇది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఎందుకంటే 2 నెలల క్రింద POKకి హమాస్ ఉగ్రవాదులు వచ్చారు, ఒక అతిపెద్ద మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ న్యూస్ గురించి మనం అప్పట్లో ఒక వీడియో కూడా చేశాము. ఆ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను, హమాస్ ఉగ్రవాదులు మన POKకి వచ్చారు అంటే వీళ్ళు ఇండియా పైన ఏదో ప్లాన్ చేస్తున్నారు అని. నిజంగా ఆ సమయంలో మన ఇండియన్ ఫోర్సెస్ అలర్ట్ అయి ఉంటే బహుశా ఈ పరిస్థితి వచ్చేది కావచ్చు. పెహల్గామ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ వెనకాల మన ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నిజానికి ఈ దాడి జరిగిన ప్రాంతం ఒక వెరీ సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ వేల మంది గుమిగూడతారు. ఇలాంటి ప్రాంతంలో మన సెక్యూరిటీ పర్సనల్స్ లేకపోవడం ఏంటి? మోడీ ప్రభుత్వం ఇక్కడ మిస్టేక్ జరిగింది అని ఒప్పుకుంది. ఇంకో విషయం ఏమిటంటే నిజానికి ఈ బైసరన్ వ్యాలీ అనే ప్రాంతం ఈ టైంలో ఓపెన్ కాకూడదు. కానీ లోకల్ అథారిటీ వాళ్ళు మన మిలిటరీకి, ఇతర ఫోర్సెస్కి ఇన్ఫామ్ చేయకుండా జస్ట్ 2 రోజుల ముందే ఓపెన్ చేశారంట. ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర లేదు. అందుకే ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. మరి మిలిటరీకి, సెక్యూరిటీ ఫోర్సెస్కి చెప్పకుండా ఈ బైసరన్ వ్యాలీని ఓపెన్ చేసింది ఎవరు? దీని వెనక ఏమైనా ప్లాన్ ఉందా అనే విషయం పైన ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఉగ్రవాదులు బ్రాడ్ డే లైట్లో ఎటువంటి భయం లేకుండా ఇంత పెద్ద దాడి చేశారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల లోకల్ సపోర్ట్ ఉండాలి, ఉంది కూడా. ఎందుకంటే ఈ దాడి చేసిన ఉగ్రవాదుల్లో 5 పాకిస్తాన్ వాళ్ళైతే 2 లోకల్ ఉగ్రవాదులు. అందులో ఒకడు ఆదిల్. వీడు స్టూడెంట్ వీసా పైన 2016లో పాకిస్తాన్కి వెళ్ళి 2024లో ఉగ్రవాది అయి ఇండియాకు వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద దాడిని చేశాడు. రీసెంట్గానే మన డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ఉగ్రవాదుల ఇళ్లను ఐడెంటిఫై చేసి వాటిని కూల్చేసింది. అంటే ఇక్కడ లోకల్ ముస్లింలు ఉగ్రవాదులకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీలో కొందరు అంటారు, లోకల్ వాళ్ళను బ్లేమ్ చేయకండి, పాపం వాళ్ళ బతుకు తెరువు మొత్తం టూరిస్టులపైనే డిపెండ్ అయి ఉంది.
ఇప్పుడు మనం కాశ్మీర్ని బైకాట్ చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు అని. అయితే వీళ్ళు నిజంగా వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళైతే ఇలాంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరు. ఇప్పుడు లోకల్లో 2 ఉగ్రవాదులు దొరికారు. ఇలా కేవలం వీళ్ళిద్దరే ఉన్నారు అనుకుంటున్నారా? అక్కడ లోకల్లో అనేక మంది టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఉంటారు. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మన మిలిటరీని టార్గెట్ చేస్తూ అనేక దాడులు జరిగాయి. ప్రతి దాడిలో లోకల్ ముస్లింల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కేవలం జమ్మూ కాశ్మీర్లోనే కాదు, మన దేశవ్యాప్తంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఉన్నారు. అందుకే రీసెంట్గా అమిత్ షా గారు ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అందులో ఆయన చెప్పేది ఏమిటంటే, పాకిస్తాన్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వెతికి మరి పట్టుకోండి, ప్రతి ఒక్కరిని మెడపట్టి దేశం నుంచి బయటకు గెంటేయండి అని. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఈ డ్రిల్ స్టార్ట్ అయింది. రీసెంట్గానే గుజరాత్లో 438 మంది పాకిస్తాన్లను గుర్తించారు. వాళ్ళందరి వీసాలు క్యాన్సిల్ చేసి దేశం నుంచి వెళ్ళగొడుతున్నారు. అమిత్ షా గారు రీసెంట్గా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేశారు. మన తెలంగాణలో కూడా దాదాపు 200 మంది పాకిస్తానీ నేషనల్స్ ఉంటున్నారు. వాళ్ళందరి డీటెయిల్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్లను ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళను దేశం నుంచి డిపోర్ట్ చేస్తున్నారు. సేమ్ ఇలాగే బంగ్లాదేశ్ వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి దేశం నుంచి బయటకు గెంటేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ మన దేశంలో పాకిస్తాన్ వాళ్ళకంటే ఇల్లీగల్ బంగ్లాదేశీలే ఎక్కువగా ఉన్నారు. బార్డర్ దగ్గర మనకు పాకిస్తాన్తో ప్రాబ్లం ఉంటుంది, కానీ ఇంటర్నల్గా జరిగే ప్రతి ప్రాబ్లం వెనుక బంగ్లాదేశీలే ఉంటారు. మన దేశంలో జరిగే మ్యాక్సిమం క్రైమ్స్ వెనుక ఇల్లీగల్ బంగ్లాదేశీలే ఉంటారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలను కూడా ఐడెంటిఫై చేసి దేశం నుంచి వెళ్ళగొడితే, నిజం చెప్తున్నాను, 60 నుంచి 70% మత గొడవలు ఆగిపోతాయి. కాబట్టి బంగ్లాదేశ్ వాళ్ళపైన కూడా యాక్షన్ మొదలు పెడితే బాగుంటుంది. ఓవరాల్గా పాకిస్తాన్లో భయం మొదలైంది. అక్కడి డిఫెన్స్ మినిస్టర్ ఆల్రెడీ మేము డిస్కషన్లకు రెడీగా ఉన్నామని అనౌన్స్ చేస్తున్నాడు. కానీ ఇండియా ఈసారి పీస్ఫుల్గా డిస్కషన్ చేసే మూడ్లో లేదు. లాంగ్ టర్మ్లో పాకిస్తాన్ ఆకలి చావు చచ్చేలా ఇండియా ఆల్రెడీ ప్లాన్ చేసేసింది. ఇక మిలిటరీ యాక్షన్ కోసం ఇండియన్సే కాదు, వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది. ఈ మిలిటరీ యాక్షన్ కూడా భారీగా ఉండబోతుంది అన్నట్టుగా వరల్డ్ మీడియా ప్రిడిక్ట్ చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా పాకిస్తాన్ పైన అతిపెద్ద మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? పాకిస్తానీలను దేశం నుంచి ఎలా అయితే వెళ్ళగొడుతున్నారో అలాగే బంగ్లాదేశీలను కూడా వెళ్ళగొడితే బాగుంటుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.